హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కుడుతున్నానండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ నేను తీసుకుంటున్నాను. పొడవు 10 ఇంచెస్, హ్యాండ్ లూజు 5 ఇంచెస్ అండి. మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలు ఇక్కడ పెట్టుకున్నానండి. ఇంచిన్నర అయినా మనం పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 ఇంచీలు పెట్టుకుంటున్నాను. 10 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ గీసుకొని అక్కడి నుంచే 3 ఇంచీలు కిందకి ఒక మార్క్ గీసుకోవాలండి. ఇది చంక డౌన్ కోసం అండి. ఇక్కడ ఒక లైన్ ఇట్లా స్ట్రైట్గా గీసుకున్నాను. చంక లూజు 7 ఇంచెస్ అండి. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నానండి. ఈ 10 ఇంచెస్ దగ్గర నుంచి చంక డౌన్ వరకు ఒక లైన్ గీస్తున్నాను. ఇక్కడ పఫ్ కోసము 3 ఇంచెస్ బాక్స్లా డ్రా చేస్తున్నాను. విత్ 3 ఇంచెస్, హైట్ 3 ఇంచెస్ అండి. ఇట్లా మనం బాక్స్లా డ్రా చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ గీసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్ కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కదండి. నేను ఈ పై పార్ట్ వచ్చేసరికి పఫ్ హ్యాండ్ వేరే కలరు పెట్టుకుంటున్నాను. దీనికోసం ఇక్కడ నుంచి నేను 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుంటున్నాను. మనం చంక డౌన్ దగ్గర ఒక మార్క్ గీసాం కదండి, అక్కడ నుంచి మనము 2.5 ఇంచెస్ పైకి పెట్టేసుకోవాలి ఒక మార్కు. ఈ మార్కు కలిసే విధంగా ఒక లైను మనం డ్రా చేసుకుందామా. ఈ పార్ట్ వచ్చేసరికి వేరే కలర్ నేను పెట్టేసుకుంటున్నాను కాబట్టి ఈ లైన్ మీద కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి, అక్కడ ఒక కట్స్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంచి గ్యాప్ ఇచ్చి పైన ఒక కట్స్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు మనం ఫ్రిల్ కుట్టడానికండి ఈ కట్స్. ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వరకు ఫ్రిల్ రావాలన్నమాట. సెంటర్ కూడా ఒక కట్స్ ఇచ్చుకోవాలి. లైనింగ్ కట్ చేసాం కదండి, అదే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా మనము ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇలా పెట్టేసుకున్నాక మనం ఇప్పుడు మొత్తానికి అటాచ్ చేసుకున్నామండి. ఇలాగా చుట్టూ అటాచ్ చేసుకున్నామండి. అదేవిధంగా కింద పార్ట్ కూడా మనం స్టిచ్ చేసుకుందాము. కింద లైనింగ్ పెట్టుకున్నానండి, దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇట్లా కుడితే మనకి కరెక్ట్గా ఇక్కడ లైన్ ఉంది కదండి, ఈ లైన్ తిన్నగా మనం కుట్టుకోవచ్చు. ఇట్లా దీనిపైన ఒక స్టిచ్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టుకున్నాక ఇలాగా లోపలికి మనం ఫోల్డ్ చేసుకొని దీనిపైన పాదం వరుస వెడల్పుతో ఒక స్టిచ్ చేసుకో. ఈ విధంగా మనం చుట్టూ కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నాక మనం ఇక్కడ ఫ్రిల్ కోసం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదండి, మనం ఇప్పుడు ఫ్రిల్ పెట్టుకోవాలి. కట్స్ ఇచ్చుకున్నాం కదండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే విధంగా మనం ఫ్రిల్ ఇప్పుడు పెట్టుకోవాలి. మనకి ఇటు సైడు 4 ఫ్రిల్స్ వచ్చాయండి. అదేవిధంగా ఇటు సైడ్ కూడా 4 ఫ్రిల్స్ వచ్చాయండి. ఈ విధంగా మనం పఫ్ కుట్టుకోవాలండి. ఇటు 4 ఫ్రిల్స్, ఇటు సైడ్ కూడా ఆపోజిట్లో మనం 4 ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకు అప్పుడు పఫ్ ఇలా వస్తుంది. ఈ విధంగా పఫ్ పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు కింద పార్ట్కి ఈ విధంగా పెట్టుకొని అటాచ్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్ పార్ట్ ఉంది కదండి, అక్కడికి వచ్చేసరికి మనం కరెక్ట్గా ఇట్లా తిప్పేసుకుంటూ ఇటు సైడ్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టాం కదండి, ఈ సెంటర్ నేను ఒక కట్స్ ఇచ్చుకుంటున్నాను.
ఈ ఫ్రిల్ అటాచ్ చేసాం కదండి, దీనిపైన వెళ్ళి మనం కుట్టేసుకుందాం. ఇదే విధంగా మనం హ్యాండ్ ఫినిషింగ్ కోసం ఇంకో స్టిచ్ వేసుకుంటున్నాను. కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్.